ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నన్ను నిలబెడితే మీకు రక్షణ ఉంటుందా తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది అరాచకం అవునా కాదా? ముఖ్యమంత్రి ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు, ఎక్కడో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంట. 19 నెలలు అయింది, ఏం పీకావని అడుగుతున్నా. ఇప్పుడు ఎవడు చెప్పాడు నీకు ఇన్సైడర్ ట్రేడింగ్ అని? ఈ రైతుల మీరు నన్ను అడిగారా లేదా మేము అమ్ముకుంటామని? అడిగారా లేదా? ఆ రోజు ఒక కండిషన్, ఇది ప్రభుత్వం కొన్న భూమి కాదు, స్వచ్ఛందంగా మీరు ముందుకొచ్చారు. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 34,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా వచ్చి రాష్ట్ర రాజధానికి, ప్రజా రాజధానికి ఉదాత్తంగా మీరు వచ్చారు. అప్పుడు ఒక మాట అడిగారు, మాకు ఆ ప్యాకేజ్ అన్నీ ఇవ్వండి, కానీ మా పిల్లల చదువు ఉంది, ఇంకొక పక్కన మా పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా చేయాలి, ఏదైనా అర్ధ ఎకరా ఎకరా ఉంటే మేము అమ్ముకుంటా ఉంటాం, మీరు ఆంక్షలు పెట్టద్దంటే ఆంక్షలు పెట్టలా. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం మీకు లేదు. ఎక్కడుంది రూల్లో? రైతుల భూమి రైతు అమ్ముకోకూడదని ఎక్కడన్నా ఉందా? ఒక పక్క నన్ను అంటాడు, నువ్వు ఇంకా భూమి కొనలేదు, ఇల్లు కట్టలేదని. నువ్వు ఇల్లు కట్టావు, ఏం పీకావని అడుగుతున్నా, ఏ ఉద్ధరించావని అడుగుతున్నా. ఇల్లు కట్టావు, మోసం చేశావు, గాలి మాటలు చెప్పారు, ప్రజల్ని మభ్యపెట్టారు. ఈరోజు నీ నిజ స్వరూపాన్ని చూపిస్తావా? మాట్లాడితే కులం అంటావా? ఇక్కడ అంటే నేను కులంలో పుట్టడం నా తప్ప? ఒక్కొక్కరు ఒక కులంలో పుడతారు. కానీ హైదరాబాద్ను అభివృద్ధి చేశావంటే అక్కడ కులం ఉందని నేను చేయలా. పులివెందలకు నీళ్లు ఇచ్చావంటే కులం ఉందని నేను నీళ్లు ఇవ్వలా. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేశావంటే అక్కడ కులం కోసం కాదు, ప్రజల కోసం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడితే చాలా తెలివైనోడు అనుకుంటున్నాడు. నా దగ్గర నీ తెలివి పారదు, గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి. ఒకటే హెచ్చరిస్తున్నా, కొంతమంది పోలీసులను అడ్డం పెట్టుకుని దాడులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే చూస్తూ ఊరుకుందాం. మా ఆడబిడ్డలే చూపించారు పౌరుషం. ఒక వీర నారీమణులుగా పోరాడారు. రాణి రుద్రమదేవిని మరిపించే విధంగా మీ పోరాట స్ఫూర్తి చరిత్ర చిరస్థాయిగా రాస్తుంది. ఎన్ని అరాచకాలు! బూటు కాళ్లతో దంతారా, జుట్టు బట్టి లాగతారా, బట్టలు లాగతారా మీరు? ఒక దుశ్శాసనుడు ద్రౌపది ఒక్కసారి బట్ట పట్టుకునే దానికి ఆ రాజ్యమే కూలిపోయింది, స్మాషాస్ అయిపోయింది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మా ఆడబిడ్డల శాపాలు, మా ఆడబిడ్డలకు జరిగిన అన్యాయం